షలోం. దేవుని సమాధానం మనకు కలుగునుగాక. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. అలాగే ప్రతిరోజు కూడా నిర్గమకాండాన్ని ధ్యానిద్దాం. అలాగే ఈరోజు మొదటి అధ్యాయాన్ని ధ్యానిద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము మొదటి నుంచి. ఐగుప్తులో యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయులలో పేర్లు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇష్కారును, జబూయేలును, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు అను ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబములతోనూ వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయుల బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తులో ఏలన ఆరంభించెను. కాబట్టి ఈ వాక్యం మనం ఎంతవరకు చదివామండి? 8వ వచనం వరకు చదివాము. కాబట్టి ఐగుప్తులోకి యోసేపు కుటుంబంలో వచ్చినప్పుడు సుమారుగా 70 మంది. ఆ 70 మంది కాస్త బహు విస్తారముగా దేవుడు వాళ్ళని సంతానమును అభివృద్ధి చేసి ఐగుప్తు దేశంలోనే బహు జనము గలవారిగా, బహు సంతానము గలవారిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కానీ యోసేపుతో ఉన్న ఎవరైతే 70 మంది వచ్చారో ఆ 70 మంది కాస్త మరణించినప్పుడు ఇంకా ఏ ఒక్కరు కూడా దేవుని మాట విని దేవుని పక్షంగా నిలబడి ఇశ్రాయేలు ప్రజలను దేవునికి బహు దగ్గరగా జీవించేవారు ఇంకెవరునూ లేకపోయారు. యోసేపు వాళ్ళ అన్నదమ్ములు ఈ 70 మంది ఉన్నంతకాలము యెహోవా నామము అక్కడ వినబడుతూ ఉంటుంది. ఈ 70 మంది ఎప్పుడైతే మరణిస్తారో ఎప్పుడైతే ఆ దేవుణ్ణి సేవించే వాళ్ళు బహుగా తక్కువ మంది అయిపోతారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠము, నీ ఇంటిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఊర్లో కావచ్చు, దేవుని నామము ఎప్పుడు నీ గృహంలో వినబడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యము వినబడుతూ ఉన్నప్పుడు దేవునికి మనము మన బిడ్డలము ఉన్నంతకాలము దేవుణ్ణి సేవిస్తూ ఉంటాము. ఎప్పుడైనా కానీ ఇంటిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రార్థించేవారు లేకపోయినా, వాక్యాన్ని ధ్యానించేవారు లేకపోయినా ఆ కుటుంబంలో దేవునికి దగ్గర అయ్యేది కుటుంబము కాదు. ఎందుకంటే మనం యోసేపు అన్నదమ్ములను కానీ యాకోబు కుమారులను మనం చూసినప్పుడు వాళ్ళు ఉన్నంతకాలము దేవుని నామము బహుఘనంగా వాడబడుతుంది. ఎప్పుడైతే ఆ యాకోబు కుటుంబాలు మరణిస్తారో దేవునికి బహు దగ్గరగా జీవించే వాళ్ళు బహుగా తక్కువైపోతారు. కాబట్టి మన కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ ప్రార్థించేవారు, వాక్యంగా చదివి ధ్యానించేవారు ఉండటము బహు ఆశీర్వాదము, బహు దేవునికి దగ్గరగా జీవించే వారిగా ఉంటారు అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే విషయంలో, వాక్యం చదివించే విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో, ఏ విషయంలోనైనా దేవునికి దగ్గరగా జీవించటము బహు ఆశీర్వాదము. ఆ తర్వాత ఏమైందంట? యోసేపు ఎరుగని ఒక రాజు వచ్చాడు. అంటే యోసేపుని ఎరగని రాజు వచ్చాడు అంటే దేవుని పేరు అతనికి తెలియదు. కాబట్టి వాళ్ళని ఏం చేశాడంట? ఆ మాట కూడా మనం చదువుదాం. 9వ వచనము. అప్పుడు ఆ జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీయులు సంతతి అయిన ఈ జనమును మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరించి
విస్తరించుకుంటున్నట్లు మనము వారి ఎడల యుక్తి జరిగించుదుము. రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో వారు చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులను చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధన్య అదులను నిలువ చేయు పిస్తోము, రము, షెను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టుకొలది వారు విస్తరించి ప్రబల్లిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహాయపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారును ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టిలోను పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారిని ప్రాణములను విసిగించిరి. రెండోదిగా ఏందంట, వాళ్ళు బహుగా విస్తరిస్తున్నారు కానీ ఆ విస్తరించే విషయంలో మన దేవుణ్ణి మర్చిపోయారు. కాబట్టి వాళ్ళకున్న బలము ఏమిటో, వాళ్ళకున్న ఆశీర్వాదం ఏమిటో తనకున్న పక్కనున్న శత్రువుకు తెలిసిపోతుంది కానీ వాళ్ళకు మాత్రం తెలియట్లేదు. బహుగా ఆశీర్వదించబడుతున్నారు, బహుగా అభివృద్ధిగా సంతానాన్ని దేవుడు బహుగా విస్తరింపజేస్తున్నాడు. వాళ్ళని చూసి ఇతరులు భయపడే విధానంగా దేవుడు వాళ్ళని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు అనిపించట్లేదు కానీ ఫరోకు మాత్రం అనిపిస్తుంది. ఆ ఐగుప్తులో రాజు పరిపాలించే రాజుకు మాత్రం అనిపిస్తుంది. రాజ్యాన్ని పరిపాలించే రాజుకు తెలుస్తుంది ఏమని, ఇశ్రాయేల్ ప్రజలు బహుగా అభివృద్ధి పొందుతున్నారు. ఒకవేళ వాళ్ళు కానీ ఏ శత్రువుతో చేతులు కలిపైనా సరే మనం ఓడించగలరు. యుద్ధము జరిగించినప్పుడు మనం ఓడించి మన దగ్గర నుంచి వెళ్ళిపోగలరు. అంతగా వాళ్ళు ప్రబలుతున్నారు, మనకంటే బహు విస్తారముగా అభివృద్ధి చెందుతున్నారు అని ఒక రాజుకు తెలుస్తుంది. కానీ ఈ ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే దేవునికి బహు దూరంగా ఉన్నారు కాబట్టి. దేవునికి ఎప్పుడైతే దగ్గరగా నువ్వు జీవిస్తున్నావో నీ బలము ఏమిటో, నీ బలహీనతలు ఏమిటో దేవుడు నీకు కలుగజేస్తాడు. నీ బలహీనత ఏమిటో నీకు తెలియజేస్తాడు, నీ బలము ఏమిటో నీకు దేవుడు తెలియజేస్తాడు. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో తెలియజేస్తాడు, ఎక్కడ నువ్వు లేవాలో కూడా దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనము దేవునికి ఎంతగా దగ్గరగా ఉంటే అంత మంచిది. దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. శత్రువుకి చోటు ఇవ్వము. ఎలా ఎటు పనులు చేపిస్తారంటే బహు కఠినముగా సేవలు చేయిస్తారు. ఎప్పుడు దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు. ఇశ్రాయేల్ ప్రజలు అదే కదండి, వాళ్ళకున్న బలం ఏమిటో, వాళ్ళు ఎందుకు విస్తరింపబడుతున్నారో, బహు జనముగా ఆశీర్వదించబడుతున్నారో వాళ్ళకి తెలియలేదు. కానీ శత్రువుకు తెలుస్తుంది బహుగా ఆశీర్వదించబడుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు అని. కాబట్టి దేవునికి బహు దగ్గరగా జీవిద్దాం. శత్రువుకి చోటు ఇవ్వకుండా మన బలహీనతలంటే ఏమిటో దేవుడి దగ్గర తెలుసుకొని దేవునికి బహు దగ్గరగా జీవిద్దాం. కావున మూడో విషయం కూడా మనం తెలుసుకుందాం. మూడో విషయం 15వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ఐగుప్తు రాజు షుప్రాపుం అను హెబ్రీయులలో మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాను పనియు చేయుచు వారిని హెబ్రీయులు స్త్రీలకు మంత్రసానులని చేయించు వారిని
కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతుకునీయుడి వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తన ఆజ్ఞాపించినట్టు చేయక మగ పిల్లలను బ్రతుకునీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసాలులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతికించితిరని, ఈ పని ఎలా చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రేసీయులు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసాలను మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబల్లెను. ఆ మంత్రసానులను దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో ఎబ్రహీలలో పుట్టిన ప్రతి మగవాణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించును. మూడోదిగా ఏంటంటే, దేవుడు వాళ్ళని బహుగా సంతానం అభివృద్ధి చేస్తున్నప్పుడు, జనము విస్తరించుతున్నప్పుడు, ఆ ఫరో ఉన్న రాజు, ఐగుప్తులో ఉన్న రాజు ఏం చేశాడంట, మంత్రసాలను పిలిపించి వారిని మగ బిడ్డలైనట్లయితే, మగ పిల్లలను కనినట్లయితే వాళ్ళని నదిలో పారవేయండి, చంపేయండి. ఒకవేళ ఆడపిల్లైనట్టయితే బతుకునియండి. ఏదంటే మగపిల్లలని అయితే చంపేయండి, ఆడపిల్లలని అయితే బ్రతకనియండి. కాబట్టి ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారంట? రాజుకు భయపడలేదండి. ఆ ఇశ్రాయేల్ ప్రజలను కాపాడే దేవుడికి భయపడ్డారు. ఈ ఐగుప్తులో రాజును పరిపాలించే రాజుకు భయపడకుండా ఇశ్రాయేల్ ప్రజలను కాపాడే దేవుడు ఉన్నాడు, ఆయన రక్షించగలడు అని ఆయనకు భయపడి వారికి పుట్టిన మగబిడ్డలను కాపాడారు. కాబట్టి ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఎవరికి భయపడలేదు? ఒక మనుష్యుడు పరిపాలన చేసేవాడికి కాకుండా నిజమైన రాజు దేవుడు కాబట్టి ఆ రాజుకు భయపడ్డారు, అభివృద్ధిని పొందారు. ఎలా భయపడ్డారంట? ఆ జీవించే రాజుకు, దేవునికి భయపడి ఇశ్రాయేల్ ప్రజలను, బిడ్డలను కాపాడే విధానంగా చేస్తాడు. కాబట్టి భయము అనేది, దేవుని మీద భయము అనేది ఏం చేస్తుందంట? అభివృద్ధి పొందుద్ది. దేవుడు వాళ్ళకి చేసిన దానికి ఏమన్నా వదిలిపెట్టేవాళ్ళని లేదు, సంతానాభివృద్ధి చేశాడు, అభివృద్ధి బాటలో చేశాడు, వాళ్ళని విస్తరించే విధానంగా చేశాడు. అన్ని విధాలుగా ఆ మంత్రసాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ మనిషి ఇంకా ఏం చేశాడంట? హెబ్రీయులో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడని, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించును. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా మనము దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్నామో లేదో తెలుసుకోవాలి. మన బలము ఏమిటో, మన బలహీనతలు ఏమిటో తెలుసుకోవాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏ శత్రువు నిన్ను ముట్టలేడు. ఎలా తెలుసు? యాకోబు సంతానము ఉన్నంత వరకు ఎవడు ఇశ్రాయేల్ ప్రజలను కష్టపెట్టలేదు, ఎవరును ఇశ్రాయేల్ ప్రజల మీద పరిపాలన విధానంగా చేయలేదు. ఎందుకని? అక్కడ యోసేపు ఉన్నాడు కాబట్టి. యోసేపు ఉన్నంతకాలము, అన్నదమ్ములు ఉన్నంతకాలము వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, దేవునికి బహు దగ్గరగా జీవించబడ్డారు. కాబట్టి తర్వాత రెండవదిగా ఏందంట, వాళ్ళు శ్రమ పెట్టే కొలది అభివృద్ధి పొందుతున్నారు, కానీ కష్టాన్ని మాత్రం పొందుతున్నారు. వారు శ్రమ పెట్టే కొలది దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
మొదటిగా దేవుని దగ్గర మనము మన బలహీనతలను, మన బలమును మనము తెలుసుకోవాలంటే దేవునికి బహు దగ్గరగా జీవించాలి. అలాగే మంత్రసాలను నేర్పించే విధానం ఏందంట, దేవునికి భయపడాలి. దేవునికి భయపడ్డ వారిని ఏం చేస్తాడంట, తప్పు చేయకుండా ఆపుతుంది. ఏ తప్పు చేయకుండా నిన్ను ఆపేస్తుంది. ఏ తప్పు చేయకుండా ఆపుతుంది. నిన్ను నువ్వు కాపాడుకునే జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. మంత్రసానులకి ఏ జ్ఞానం ఇచ్చాడండి? ఆ ఇశ్రాయేలు ప్రజల స్త్రీలు బహు చురుకైన వారు. మేము ఆ మంత్రసాని వెళ్ళేసరికి వాళ్ళు డెలివరీ అవుతున్నారు, బిడ్డలను కంటున్నారు, బహు చురుకైన వారు అని చెప్పి రాజుకు చెప్పి తప్పించుకునే జ్ఞానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడదాం. దేవుని మనం అభివృద్ధి పొందుతున్నాము అంటే దేనివల్ల దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్నాము అని, మనము శ్రమ పెడుతున్నారంటే అది దేవునికి దూరం అవుతున్నాము అని. కాబట్టి ఏ కుటుంబంలో అయినా ఎక్కడైనా దేవుణ్ణి సేవించేవారు ఉంటే, దేవునికి భయపడేవారు ఉంటే ఏ శత్రువు ముట్టలేడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ, షలోమ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.